హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ నుండి 21st వీడియో అయితే ప్రీవియస్ 20 వీడియోస్ యొక్క లింక్స్తో పాటు ఏ వీడియోలో ఏ టాపిక్ కంప్లీట్ అయ్యింది అన్నది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 11.3లో సెకండ్ రామ్లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. ఆ 2 ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. అందులో ఫస్ట్ ప్రాబ్లం అండి, షో దట్ tan 48 degrees into tan 16 degrees into tan 42 degrees into tan 74 degrees equal to 1. షో దట్ అన్న ప్రూవ్ దట్ అన్న మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఈక్వేషన్ ఇచ్చేస్తారండి. అందులో మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఇచ్చేయాలి. అంతే, ఇదే కదండి సింప్లిఫై చేయడానికి వీలుగా ఉండేది. సో టేకెన్ ఎల్హెచ్ఎస్ ఏంటండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, tan 48 degrees into tan 16 degrees into tan 42 degrees into tan 74 degrees. ఓకేనండి, చాలా ఈజీ అండి. సమ్ చూడడానికి పెద్దగా కనబడుతుంది కానీ చాలా ఈజీ. ఓకేనండి, ఒక్కసారి మనం దీని ముందు వీడియోలో ఎక్సైజ్ 11.3లో ఫస్ట్ కామన్లో ఒక లాస్ట్ ప్రాబ్లం అంటే అక్కడ ఏమి ఇచ్చాడంటే tan 26 degrees into tan 64 degrees ఇచ్చారండి. అంటే ఇది మనం అప్పుడు ఎలా చేసాము, దీన్ని మార్చేసాము. దాన్ని మార్చేస్తే ఏ విధంగా మారిపోయింది, cot 64 degreesగా మారిపోయింది. దీన్ని మార్చలేదు, ఒకదాన్ని మార్చాలని చెప్పుకున్నాం మనము. అంటే cot 64 degrees into tan 64 degrees. cot 64 మళ్ళీ ఏ విధంగా రాసాము, 1/tan 64 into tan 64. దీనిది క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ మనకి 1 వచ్చిందండి. సేమ్ మోడల్ అండి మనకి, ఇంకా యాజ్ ఇట్ ఈజ్, ఇంకా యాంగిల్స్ చేంజ్ చేశాడు అంతే. ఇదే మోడల్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు. బట్ ఇక్కడ మీకు ఒక సమ్గా కనబడుతుంది, అంటే దీన్ని 2 సమ్లుగా మనకి ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనండి, అయితే ఇక్కడ మీకు గమనించాల్సిన ఫస్ట్ పాయింట్, ఈ యాంగిల్స్ ఎంత ఉండాలండి, యాడ్ చేస్తే 90 degrees ఉండాలి తప్పనిసరిగా. మనం ఇప్పుడు దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే 90 degrees ఫామ్ అయ్యే రేషియోస్ చూసుకోవాలి. ఓకేనండి, దాన్ని బట్టి మనం ఇదే మోడల్లో చేద్దాం. సేమ్ అండి, ఇంకా యాస్టీజ్ మోడల్. ఇక్కడ చూసాక 48 degrees 42 degrees ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 90 degrees. సో ఆ రెండింటిని పక్కన రాస్తున్నానండి, tan 48 degrees into tan 42 degrees. ఇంకేమున్నాయండి, tan 16 degrees into tan 74 degrees. అదేంటి నీ ఇష్టం వచ్చినట్టు పక్కన రాసుకోవచ్చా అని అడుగుతారేమో. ఇప్పుడు సపోజ్ 2 into 3 into 5 అని ఉందండి. సపోజ్ ఇప్పుడు దీన్ని 3 into 2 into 5గా రాసుకోవచ్చు, 5 into 2 into 3గా రాసుకోవచ్చు. అంతే కదండి. ఎందుకు, ఇప్పుడు దీనికి ఈ మూడింటికి వచ్చే ఆన్సర్ నీకు సేమ్ ఎంత వస్తుందండి, 6 6 5 30 వస్తుంది. అంటే మల్టిప్లికేషన్లో నువ్వు రివర్స్ చేసి రాసుకున్న ఆన్సర్స్ అనేవి చేంజ్ అయిపోవు. ఓకేనండి, అంటే కొంచెం ఇంటర్చేంజ్ చేసి రాసుకున్న ఆన్సర్స్ అనేవి చేంజ్ అవ్వవు. సో నేను ఇక్కడ దీన్నే ఈ ప్రిన్సిపల్ని ఇక్కడ అప్లై చేశానండి, ఇంటర్చేంజ్ చేసి రాసుకున్నాను. tan 48 degrees into tan 42 degrees. ఇప్పుడు ఇదంతా మనం ఒక దాని కింద చేద్దామండి, ఇదంతా ఒక దాని కింద చేద్దాం. అంటే ఇచ్చిన ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్గా మనం డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ టైం కాబట్టి ఎంత కొంచెం చెప్పాల్సి వస్తుందండి డీప్గా. మీకు ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేస్తారు. ఓకేనా, బట్ మీకు అర్థం కావాలి కదా, ప్రాక్టీస్ చేయాలంటే మీకు అర్థం కావాలంటే కొంచెం పెద్దదిగా అయినా సరే చెప్పాలి. అందుకని చెప్పి కొంచెం మనం చెప్పుకుంటున్నామండి ఈ విధంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం we find tan 48 degrees into tan 42 degrees. ఫస్ట్ దీని వాల్యూ కనిపెడదామండి, ఎంత వస్తే అంత. అంటే సమ్ వాల్యూ వచ్చింది అనుకుందాం, సపోజ్ 1 ఎంత వచ్చిందని అనుకుందాం. దీని వాల్యూ 1. తర్వాత దీని వాల్యూ కనిపెడదామండి, దీని వాల్యూ కూడా ఎంత 2 ఎంత వచ్చిందని అనుకుందాం. ఇంక రాలేదు అనుకుందాం. అప్పుడు చివరిలో ఈ రెండింటిని ఇంటూ చేద్దాం, వచ్చిన ఆన్సర్ మనకి ఏమొస్తుందో చూద్దాం. అంతే కదండి. అంటే సింపుల్ స్టెప్గా మనం చేసుకుంటూ వెళ్తున్నాం, మనం డైరెక్ట్గా వెళ్ళకుండా. ఫస్ట్లీ we find tan 48 degrees into tan 42 degrees. ఏం చేయాలండి, ఒకదాన్ని చేంజ్ చేయాలి. దీన్ని చేంజ్ చేసేద్దాం. చేంజ్ చేయాలంటే we know that tan theta equal to cot 90 minus theta ప్లేస్గా ఎంత పెట్టుకోవాలండి, 48 degrees. సో దీన్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే tan 48 degrees equal to cot 90 minus 48 degrees. 90 degrees minus 48 degrees అంటే tan 48 degrees equal to cot 90 నుంచి 48 తీసేస్తే 42 degrees అండి. సో tan 48 degrees ప్లేస్గా నువ్వు cot 42 degrees రాసుకోవచ్చు అంట. అప్పుడు మనకి దీని ప్లేస్గా ఎంత రాసుకోవచ్చండి, అంటే tan 48 degrees ప్లేస్గా మళ్ళీ ఒకసారి రాస్తున్నాను, అది tan 48 degrees into
tan 42 degrees ఈక్వల్ టు tan 48 degrees ప్లేస్గా ఎంత రాసుకోవచ్చండి, cot 42 degrees. దీన్ని అలాగే ఉంచేద్దాం ఇంటూ tan 42 degrees. సేమ్ అండి, cot అంటే cot theta ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటండి 1/tan theta మనం చెప్పుకున్నాము. అంటే cot 42 degrees ఉంది కాబట్టి 1/tan 42 degrees ఇంటూ tan 42 degrees ఇంటూ కాబట్టి ఇది న్యూమరేటర్గా ఉంది, ఇది డెనోమినేటర్గా ఉంది. క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి, 1 వస్తుంది. ఓకేనండి, సేమ్ అండి, సేమ్ దీనికి అలాగే చేసారో దీనికి కూడా అలాగే చేయడం. బట్ మీరు ఆన్సర్స్ ఇదంతా చూపించారండి. సమ్ కొంచెం పెద్దదిగానే ఉంటుంది. బట్ మీకు అంటే ప్రతి స్టెప్ మనం అర్థమయ్యేగా రాయడం వరకు పెద్దదిగా ఉంటుంది. మీరు డైరెక్ట్గా tan 48 degrees ప్లేస్లో డైరెక్ట్గా cot 42 degrees చేసేసినా పర్వాలేదు. బట్ కొంచెం మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇంతగా చెప్తున్నాను. ఓకేనండి. ఓకే, మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఎక్కించుకుని ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. మామూలుగా ఇక్కడ దాకా ఇది దీని కింద ఇప్పుడు నేను చెప్పేది ఏంటండి, సెకండ్లీ వీ ఫైండ్ దేని వాల్యూ కానీ పెట్టాలండి. ఇంకో 16 degrees 74 degrees tan 16 degrees ఇంటూ 74 degrees ఇంత ఈ యాంగిల్స్ మార్చడం ఇంక మనం చేసేదే ఉండదు. సేమ్ ఫార్ములా ఒకదాన్ని మార్చేద్దాం, ఫస్ట్ది మార్చేద్దామండి. అంటే theta ప్లేస్గా ఎంత పెట్టుకోవచ్చు, 16 degrees. ఇంకో theta ప్లేస్గా కూడా ఎంత పెట్టుకోవచ్చు, 16 degrees. theta ప్లేస్గా ఎంత పెట్టుకోవచ్చు, 16 degrees. అప్పుడు ఇది ఏమవుతుందండి, tan 16 degrees ఈక్వల్ టు cot 90 16 degrees చేస్తే 74 degrees. అంటే ఇక్కడ క్వశ్చన్ మాత్రం ఏంటి మారిపోతుంది మొత్తం. ఇప్పుడు ఏమవుతుందండి మనకి ఈ పార్ట్ tan 16 degrees ఇంటూ tan 74 degrees ఈక్వల్ టు అంటే tan 16 degrees ప్లేస్ నువ్వు ఎంత రాసుకోవచ్చు, cot 74. ఓకే, cot 74 degrees ఇంటూ tan 74 degrees. cot 74 అంటే 1/tan 74 degrees ఇంటూ tan 74 degrees ఈక్వల్ టు ఎంత, 1. సో మనకి ఏమొచ్చినాయండి, దీని ఆన్సర్ 1 వచ్చింది, దీని ఆన్సర్ కూడా 1 వచ్చింది. 1 ఇంటూ 1 ఎంత అండి, 1 వచ్చింది. అంటే టోటల్గా మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందని మనం LHS సింప్లిఫై చేస్తే 1 వచ్చింది. నోట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ వీ ఫైండ్ అని చెప్పి ఇక్కడ దాకా చెప్పుకున్నాం కదండి. దాని తర్వాత సెకండ్ వీ ఫైండ్ అని చెప్పి ఇది ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు అది నోట్ చేసుకున్న తర్వాత therefore ఇది పైన మామూలుగా ఉంటుందండి, ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ కూడా నోట్ చేసుకుంటారు కదా. సెకండ్లీ వీ ఫైండ్ అని చెప్పి నోట్ చేసుకున్నారు కదా. దాని తర్వాత therefore మరి ఇది ఒకసారి రాద్దాం, tan 48 degrees ఇంటూ tan 42 degrees ఇంటూ tan 16 degrees ఇంటూ tan 74 degrees ఈక్వల్ టు అని చెప్పి దీన్ని సింప్లిఫై చేస్తే 1 వచ్చింది, ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే 1 వచ్చింది. 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఈక్వల్ టు RHS. అంటే LHS సింప్లిఫై చేస్తే నీకు ఏమొచ్చిందండి, RHS వచ్చింది. therefore LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకేనండి, నీట్గా నోట్ చేసుకోండి. అదే నోట్ చేసుకోవడం అంటే ఇందాక చెప్పినవన్నీ కరెక్ట్గా నోట్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫస్ట్లీ మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను కొంచెం పెద్దదిగా ప్రతి ఫార్ములా చెప్పానండి. అది యాక్చువల్గా మీరు ఆ ఫార్ములా రాసినా పర్లేదు, లేదు పక్కన పెన్సిల్తో చేసుకుని ఆ వాల్యూస్ తీసుకొచ్చి అక్కడ వేసినా పర్లేదు. ఓకేనండి, మీకు మార్క్స్ అనేవి వస్తాయి. లేదు మేము పెద్దదిగా చేస్తామంటే మీ ఇష్టం. ఓకేనండి, అది మనకి ఫస్ట్ ప్రాబ్లము. సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. సెకండ్ రామంలో సెకండ్ ప్రాబ్లం అండి కొంచెం డిఫరెంట్ మోడల్ అండి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. cos 36 degrees ఇంటూ cos 54 degrees మైనస్ sin 36 degrees ఇంటూ sin 54 degrees ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయగండి. మనం LHS తీసుకుంటాము. cos 30 degrees ఇంటూ cos 54 degrees మైనస్ sin 36 degrees ఇంటూ sin 54 degrees. అయితే మీరు ఒక్కసారి థింక్ చేయగండి. అంటే మనం ఇది బేసిక్ కాదు కదండి, ఇటువంటి మోడల్స్ మనం చేసాం కాబట్టి ఒక్కసారి మీరు థింక్ చేస్తే అసలు ఓకే ఇది ఒక పార్ట్ కింద అనుకుందాం, పోనీ ఇది ఒక పార్ట్ కింద అనుకుందాము. ఈ పార్ట్లో ఫస్ట్ ఈ పార్ట్ తీసుకుందామండి. ఒకవేళ ఒకదాన్ని మార్చుతాము, దీన్ని మార్చాము అంటే cos 36 degreesని ఒకవేళ మార్చాము అంటే మనకి ఏమవుతుందండి, cos 36 degreesని మార్చామంటే అది సైన్లోకి మారిపోతుంది. అవునా కదా. అంటే cos theta ఈక్వల్ టు sin 90 మైనస్ theta కాబట్టి theta ప్లేస్గా 36 కాబట్టి cos 36 degrees ఈక్వల్ టు sin 90 మైనస్ 36 degrees కాబట్టి cos 36
డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ 54 డిగ్రీస్ వస్తుంది. అంటే కాస్ 36 డిగ్రీస్ ప్లేస్ మనం ఎంత రాసుకోవచ్చు, సైన్ 54 డిగ్రీస్ రాసుకోవచ్చు. పోనీలే ఈ కాస్ 36 మారిస్తే మనకి ఏమైందండి, సైన్ 54 డిగ్రీస్ అయిందండి. సో ఒకదాన్ని మార్చాం, దీన్ని అలాగే ఉంచేద్దాం. అంటే మనకి టోటల్గా సైన్ దీన్ని మార్చాం అంటే ఇంకా దీన్ని సింప్లిఫై చేయడానికి మనకి ఏమీ లేవు, అంతే కదండి. సైన్ కాస్ ఆపోజిట్ ఏమీ కాదు క్యాన్సిల్ చేయడానికి. సో ఇది వచ్చింది, అలా ఉంచేద్దాం, పోనీ అలా ఉంచుదాం. ఓకేనండి. ఆ తర్వాత ఈ పార్ట్ మనం సింప్లిఫై చేసి ఇది వచ్చింది, ఈ పార్ట్ని సింప్లిఫై చేద్దాం. ఏంటి, సైన్ 36 డిగ్రీస్ సైన్ 54 డిగ్రీస్ ఇక్కడ కూడా ఒకదాన్ని మార్చుతాం. ఓకేనండి, ఒకదాన్ని మార్చేద్దాం. అంటే దేన్ని మారుద్దాం, దీన్ని మార్చుతాం. ఓకేనండి, సైన్ 36 డిగ్రీస్ని మార్చేద్దాము. అంటే సైన్ మార్చాలంటే ఫార్ములా ఏంటండి, సైన్ థీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా. అప్పుడు సైన్ 36 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా ప్లేస్ ఎంత వచ్చిందండి, 36. సో సైన్ 36 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 54 డిగ్రీస్. అంటే సైన్ 36 డిగ్రీస్ ప్లేస్ మనం ఎంత రాసుకోవచ్చు, కాస్ 54 డిగ్రీస్ రాసుకోవచ్చు. రాసి అంటే కాస్ 54 డిగ్రీస్ ఇంటూ సైన్ 54 డిగ్రీస్ అలాగే ఉంచాలి. ఓకే, మార్చాము, ఏం చేయాలో తెలియట్లేదు అని అనుకోవచ్చండి. మీరు ఒక్కసారి చూడండి, సైన్ 54 డిగ్రీస్ ఇంటూ కాస్ 54 డిగ్రీస్, కాస్ 54 డిగ్రీస్ ఇంటూ సైన్ 54 డిగ్రీస్. అంటే ఈ వాల్యూ ఎంతో ఈ వాల్యూ కూడా అంతే. అంటే ఇదేమో ప్లస్ వాల్యూ, ఇదేమో మైనస్ వాల్యూ. ఆన్సర్ ఎంతండి, 0. అంతే కదండి, చేయడానికి ఏమీ లేదు. మనం కన్ఫ్యూజ్ అవుద్దండి. నేను జస్ట్ ఇదంతా మనం మైండ్లో ఇమాజినేషన్ చేసుకున్నామండి. అందుకే నాకు రఫ్గా చెప్పిన, ఇంకా సమ్ చెప్పలేదండి. ఇదంతా మనం మైండ్లో ఇమాజినేషన్ చేసుకున్నాం. సో అంతే, వెంటనే ఇప్పుడు మనం అవుట్పుట్ ఇవ్వాలండి. అంటే దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు యాక్చువల్గా. అయితే పోగండి, ఎలాగ చేసేద్దాం, ఎలాగే బాగుంది కదా. అయితే ఇక్కడ మీకు చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ కాస్ 36ని మార్చాం కాబట్టి మనకి యాంగిల్ ఇక్కడ ఒక సమ్ వాల్యూ వచ్చిందండి. ఇక్కడ కూడా 36 డిగ్రీస్ మారిస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ కానీ సైన్ 54 డిగ్రీస్ మార్చారనుకోండి, వాల్యూ అనేది మారుతుంది. ఓకేనండి, మనకి 0 కాదు, వాల్యూ అనేది వేరే వాల్యూ వస్తుంది. సో మనం ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోదామని దీన్ని ఇంకోగా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే, ఇచ్చిన దాంట్లో దీన్ని మార్చేది అంటే ఈ పైదాన్ని మార్చేస్తాం, దీన్ని కూడా మార్చేస్తాం. అంటే కాస్ 36 మార్చేస్తే ఇందాక ఎందుకు వచ్చిందండి, సైన్ 54లోకి వచ్చింది. ఈ కాస్ 54 మార్చేస్తే సైన్ 36గా వస్తుంది. అంటే దీన్ని టోటల్గా చేంజ్ చేసేస్తే టోటల్గా సైన్లోకి చేంజ్ అయిపోద్దండి. మైనస్ ఈ వాల్యూ ఈ రెండింటినీ చేంజ్ చేయం. ఈ రెండింటినీ చేంజ్ చేయకుండా ఇలా ఉంచేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ సేమ్. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి, 0 వస్తుంది. కొన్ని సెకండ్ మోడల్లో చేద్దాం. ఓకేనండి, ఇదే బాగుంది కదా. అంటే ఇప్పుడు firstly we find cos 36 degrees into cos 54 degrees. ఓకే అండి, దీని వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. చేంజ్ చేసేద్దామండి రెండింటిని. అంటే మీకు డౌట్ రావచ్చండి, ఒకదాన్నే మార్చాలన్నావు కదా. అంటే ఇది మెయిన్ టాపిక్ అండి. మెయిన్ అంటే చిన్న ఇచ్చినప్పుడు మాత్రం అలాగే చేయాలి మీరు. ఇది ప్రూవ్ కదండి. అంటే మనం కొన్ని మోడల్స్లో చేస్తే వస్తుంది, ఇది ప్రత్యేకంగా సింగిల్ మోడల్లో చేస్తేనే రావాలని అన్నట్టుగా లేదండి. ఇందాక మనం ఒకదాన్నే మార్చాం, ఆన్సర్ వచ్చిందా లేదా. ఇప్పుడు రెండింటిని మార్చేస్తున్నాం. ఓకేనండి, దీన్ని మొత్తం చేంజ్ చేయట్లేదు. అంటే మీరు ఒక్కసారి థింక్ చేయాలి, మైనస్ ఉన్నప్పుడు అంటే ఇది క్యాన్సిల్ అవ్వాలి, మనకి 0 రావాలంటే ఇది క్యాన్సిల్ అయిపోవాలి. అంటే ఈ వాల్యూ ఈక్వల్గా రావాలి. అంటే మనం ఏం చేయాలి అన్నది మీరు ఒకసారి థింక్ చేయాలండి. అది మీకు ఏ టైప్ ఆఫ్లో చేసినా కరెక్టే, బట్ సింపుల్గా చెప్తున్నాను నేను అంతే. కాస్ థీటా ఈక్వల్ టు ఏంటండి, సైన్ 90 మైనస్ థీటా. ఫస్ట్ దీన్ని మార్చేద్దాము. పుట్టు థీటా ఈక్వల్ టు 36 డిగ్రీస్. సో కాస్ 36 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీస్ మైనస్ 36 డిగ్రీస్. అంటే కాస్ 36 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ 54 డిగ్రీస్. నెక్స్ట్ దీన్ని కూడా మార్చేద్దామండి. పుట్ థీటా ఈక్వల్ టు 54 డిగ్రీస్. అంటే కాస్ 54 డిగ్రీస్ ఈక్వల్ టు ఈ ఫార్ములాలో సైన్ 90 డిగ్రీస్ మైనస్ 54 డిగ్రీస్. అంటే కాస్ 54 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ 36, అంతే కదా, 36 డిగ్రీస్. అంటే కాస్ 36 డిగ్రీస్ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు, సైన్ 54. కాస్ 54 డిగ్రీస్ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు, సైన్ 30 డిగ్రీస్. సో కాస్ 36 డిగ్రీస్ ఇంటూ
కాస్ 54 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 36 డిగ్రీస్ ప్లేస్ ఎంత రాసుకోవచ్చండి, సైన్ 54 డిగ్రీస్ ఇంటూ కాస్ 54 డిగ్రీస్ ప్లేస్లో సైన్ 36 డిగ్రీస్. అంటే టోటల్గా దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకోండి, లేకపోతే నేను టోటల్గా కాస్ 36 డిగ్రీస్ ఇంటూ కాస్ 54 డిగ్రీస్ ప్లేస్ మనం ఎంత రాసుకోవచ్చు, సైన్ 54 డిగ్రీస్ ఇంటూ సైన్ 36 డిగ్రీస్. సో ఇది మొత్తం నోట్ చేసుకోండి కదా. ఇప్పుడు నేను చెరిపేసి రాసిద్ది దాని కింద లేకపోతే పక్కన రాసిస్తాను లేండి. ఓకేనండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటండి, కాస్ 36 డిగ్రీస్ ఇంటూ కాస్ 54 డిగ్రీస్ మైనస్ సైన్ 36 డిగ్రీస్ ఇంటూ సైన్ 54 డిగ్రీస్. కాస్ 36 డిగ్రీస్ ఇంటూ కాస్ 54 డిగ్రీస్ ప్లేస్గా ఎంత రాసుకోవచ్చండి, సైన్ 54 డిగ్రీస్ ఇంటూ సైన్ 36 డిగ్రీస్ మైనస్ సైన్ 36 డిగ్రీస్ ఇంటూ సైన్ 54 డిగ్రీస్. ఓకేనండి. చూస్తే రెండు వాల్యూస్ సేమ్ అండి. సో మనకి ఆన్సర్ ఏమొస్తుందండి, 0 ఈక్వల్ టు RHS. దేర్ఫోర్ LHSని మనం సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందండి, RHS వాల్యూ వచ్చేసింది. RHS అంటే 0. ఓకేనండి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అంటే మనం ఫస్ట్లో మీరు ఇమాజినేషన్ చేసుకోవాలని చెప్పాను కదా, ఆ విధంగా చేసినా కరెక్టే. బట్ ఆ మోడల్ ఎందుకు చెప్పలేదంటే, నువ్వు అక్కడ 36 ఇందులో ఒకదాన్ని మార్చాలని అనుకున్నాం మనం. అంటే ఇక్కడ 36 డిగ్రీస్ది మార్చితే ఇక్కడ కూడా 36 డిగ్రీస్దే మార్చాలి. ఒకవేళ నువ్వు ఇన్ కేస్ మర్చిపోయి 54 మార్చేస్తే నీకు ఆన్సర్ రాదు. సో అందుకని చెప్పి, అంటే మీకు అలా చేసినా కరెక్టేనండి, లేదు నాకు అలాగే అర్థమైందంటే అలా చేసినా కరెక్టే, ఎలా చేయకుండా నేను రఫ్గానే చెప్పేసాను కదండి. ఓకేనండి. లేదు ఎలా చేసినా కరెక్టే. ఓకేనండి. అంటే వెంటగా మీకు మ్యాక్సిమం మీకు సింగిల్ అదే 1 మార్క్ ఉంటాయి కదండి. అంటే ఎక్సైజ్ దీని ముందు వీడియోలో ఎక్సైజ్ కనపడితే ఫస్ట్ కామన్ చెప్పుకున్నాం. అందులో అయితే మీకు మొత్తం అన్ని ఏదో ఒక దాన్ని మార్చాలి. అలా సింగిల్గా 1 మార్క్కి చిన్న ఇస్తే మాత్రం ఏదో ఒక దాన్ని మార్చేస్తే మీకు ఆటోమేటిక్గా కన్ఫర్మ్గా వస్తుంది. ఓకేనండి. ఇక్కడ ప్రూఫ్ కొంచెం ఆలోచించాలి మనం, కొంచెం మైండ్ చేయాలి. అన్నీ ఈజీగా ఉండవు కదండి, కొంచెం మనం ఆలోచించేసి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ మనకి సమ్స్ కూడా కొంచెం 2 మార్క్స్ అడగచ్చు, ఒకసారి ఈ రెండేసి కలిపి 4 మార్క్స్ కింద ఇచ్చేయచ్చు. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా చెప్పిన వెంటనే అర్థమైపోవాలంటే అసలు చాలామందికి అర్థం కావండి. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఏ వీడియో కింద పెట్టినా పర్వాలేదు, మీకు చూసిన ఏ వీడియో కింద పెట్టినా కామెంట్ పెట్టినా పర్వాలేదు. తప్పకుండా నేను కామెంట్కి 1 డేలో రిప్లై అయితే ఇస్తాను. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మరి కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.